హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నా. ఈరోజైతే నా స్టైల్లో మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సింపుల్గా ఇంకా టేస్టీగా. ఓకేనా? రండి చూపిస్తా. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 2-3 సార్లు కడుక్కున్న కందిపప్పు వేసుకోవాలన్నమాట. మనం ఎంత పప్పు చేసుకుంటామో దానికి తగ్గట్టుగా పప్పు తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట. దీనికంటే ముందు ఏం చేయాలంటే మెంతికూర బాగా అంటే నీట్గా సపరేట్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పు మనము అంటే 2-3 సార్లు అటు ఇటుగా కొంచెం ఎచ్చ చేసుకుంటే అంటే ఏపినట్టు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒకసారి చూడండి అలాగా. ఇంక నేనైతే ఈ కడిగింది కందిపప్పు అంతా ఇందులో వేసేసుకున్నా. ముందుగా ఒలిసి పెట్టుకున్న మెంతికూర ఏదైతే ఉందో బాగా నీట్గా వాటర్లో కడిగేసినాను అనమాట నేను. మళ్ళీ కూడా ఇంకొకసారి కడుగుతున్నా నేను. ఆకుకూరలలో ఏంటంటే ఇసుక ఉంటుంది, అందుకే 2-3 సార్లు కడుక్కోవాలి. ఇసుక పప్పులో వేసేసినమంటే అట్టాగా వేసేసినమంటే కొంచెము ఇసుక ఇసుకగా ఉంటుంది అనమాట. తిన్న ఫీల్ కూడా ఉండదు మనకి. ఇదంతా నీట్గా కడిగి ఈ పప్పులో వేసేసుకోవాలన్నమాట. మెంతికూర కొంచెం ముదిరిపోయింది అయితే మాత్రం కాడలు వేయొద్దు, ఎందుకంటే ఎంత ఉడకబెట్టినా కూడా మెంతికూర కాడైతే అస్సలు ఉడకదు, అలాగే ఉండిపోద్ది పీస్ పీస్గా. అస్సలు బాగోదు అట్లా. ఈ మెంతికూర అంతా నేనైతే పెద్ద కట్టలు అంటే 20 రూపాయలు అని అమ్ముతారు కదా పెద్ద కట్టలు, అంత కట్టలు 2 తీసుకున్న. కందిపప్పు వచ్చేసి అరకిలోకి పైనే ఉంటుంది, 3/4 కిలో దాకా ఉంటుంది అనమాట. దానికి నేను 2 కట్టలు కందిపప్పు వేసేసిన. సారీ, 2 కట్టలు కందిపప్పు కాదు, 2 కట్టలు మెంతికూర వేసేసినాను అనమాట. ఇంకా దీంట్లోకి పచ్చిమిరపకాయలు, టమాటాలు తుంచి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. వీలైతే మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కారం తక్కువ వేసుకోండి, రుచి బాగుంటుంది. టమాటాలు అయితే మరీ ఏమి ఎక్కువ అవసరం లేదు, ఒక 4-5 అయితే సరిపోద్ది. దీనికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ముందే నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. దీనికి చింతపండు పులుసు కావాలి కదా పప్పు, అందుకు నేను అప్పటికప్పుడే కట్ చేసి ఒక 3-4 టమాటాలు వేసేసిన. మాకు పప్పు ఎక్కువ ఉంది కాబట్టి నేను టమాటాలు ఎక్కువ వేసుకున్నా. 1-2 అయితే సరిపోతాయి, ఒక 1/4 కిలో పప్పుకు అలాగా. ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అందులో వేసుకొని పులుసు, ఈ టమాటాలు ఎన్ని వేసినా పులుసు ఉండవు అస్సలు, ఎందుకంటే టమాటాలను బట్టి పులుసు వేసుకోవాలి నిజానికి, కాకపోతే వీటిల్లో పులుసు ఉండదు. తగినంత పసుపు వేసుకొని మనకి ఎంత కావాలో అంత పసుపు. ఈ పప్పు కొంచెం కలరే కొద్దిగా పసుపు కలర్లో ఉంటుంది కాబట్టి పసుపు ఏం పట్టదు. ఏపిన కందిపప్పుకి అయితే కొంచెము ఎక్కువ పసుపు పట్టుద్ది. అయితే తగినంత పసుపు వేసుకోవాలి, కొంచెం అంత కారము, పచ్చిమిరపకాయలు వేసినా కదా దాన్ని బట్టి కొంచెం కలర్ కోసమే కారము, మంట కోసం అయితే కాదు. ఇప్పుడు కొంచెం నూనె వేసినమంటే పొంగు రాకుండా ఉడుకుతుంది అనమాట. ఒక 2 టీ స్పూన్లు అంతా, చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు అంతా నూనె వేసుకొని తగినంత నీళ్ళు పోసుకోవాలి. ఈ ఆకుకూర ఇదంతా ఏదైతే ఉందో అవి మొత్తం మునిగిపోవాలి. అంత నీళ్ళు పోసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఆకుకూరకి కొంచెం నీళ్ళు తగ్గించినమంటే మళ్ళీ అడుగు అంటుకుంటుంది, అలా జరగకూడదంటే కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకుంటే నూనె వేసినాం కదా పొంగదనమాట. నూనె వేయకుండా ఉంటే పైకల్లా విజిల్లో నుంచి పొంగి వస్తూ ఉంటుంది, అది కొంచెం చూసుకోవాలి. కొంచెం అంత నూనె వేసుకున్నామంటే ఏం కాదు. చూసిన నేను అప్పటికి చేయి పెట్టి వాటర్ సరిపోద్ది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇంకా ఒక 4-5 విజిల్లో అచ్చం కందిపప్పుకి అయితే 3-4 విజిల్లకి మెత్తగా ఉడికిపోద్ది. అదే ఆకుకూర ఏదైనా వేసినామంటే ఒక 4-5 విజిల్లు రావాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్లు వచ్చిన దాకా ఉడికిచ్చేసుకోవాలి. మామూలుగా కుక్కర్లో పెట్టే పప్పు ఒక రుచి ఉంటుంది, పొయ్యి మీద ఉడకబెట్టుకొని చేసుకునే పప్పు ఒక రుచి ఉంటుంది అన్నట్టు.
మొత్తానికైతే నేను ఉడకబెట్టేసిన. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. చాలా బాగా ఉడికిపోయింది అనమాట. నుజ్జు నుజ్జు అయిపోయింది. కందిపప్పు అయితే అసలు ఆనమాలు కూడా లేదు, అట్టు ఉడికిపోయింది. ఇప్పుడు అదంతా కొంచెము కచ్చాపచ్చిగా రుద్ది వేసుకొని ఈ చింతపండు ఏదైతే ఉందో ఆ పులుసు మనకి ఎంత కావాలో అంత పులుసు తీసేసుకోవాలి. ఒకవేళ మెదగలేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మనం బోండాలు తీసుకుంటాం కదా ఆ గెంటితోటి ఆ పైని అన్నీ తీసేసి ఇంకొక పక్కన మెత్తగా రుబ్బుకోవచ్చు. ఒకవేళ ఇట్ట తొక్కలుగా కానీ నచ్చనోళ్ళు. కానీ పప్పులో ఏదైనా ఆకుకూర పప్పులో ఇలా అక్కడక్కడ కొంచెం కచ్చపచ్చగా అంటారు కదా, అలా మరీ అంత కచ్చపచ్చ కాదు, ఒక రకంగా అలా ఉంచుకుంటే చాలా మంచి రుచి ఉంటుంది అనమాట. పచ్చడైనా సరే పప్పు అయినా సరే ఒకసారి ట్రై చేయండి మీరు. ఇదిగో పప్పు అయితే రెడీగా ఉంది. ఇప్పుడు తాలింపు పెట్టాలన్నమాట. పప్పు ఏదైనా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే తీయలేమన్నమాట, తక్కువైతే వేసుకోగలం. కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇప్పుడు తాలింపు ఇందులో వేసేద్దామన్నమాట. ఈ తాలింపుకి ఒకటి ఉంది ఏంటంటే, కొంచెం అంత చిటికెడంతా ఇంగు వేయండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇంగు వేయకుండా ఒక రుచి ఉంటుంది, ఇంగు వేసిన తర్వాత ఒక రుచి ఉంటుంది. ఇప్పుడు ఈ వాసన అనేది బయటికి పోకుండా ఈ స్మెల్ అనేది మూత పెట్టేసినాను అనమాట నేను. అదంతా పప్పులోనే ఉండిపోయిద్ది. అందుకోసము పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. పప్పు చూస్తుంటేనే నాకు నోట్లో నుంచి లాలాజలం వచ్చేస్తుంది. అంత బాగుందనమాట. అంటే చూడటానికి టేస్ట్ ఎలా ఉన్నదన్నది తిన్నదానికి తెలియదు కదా. మామూలుగా చూడటానికి అయితే మాత్రం అసలు ఇంక నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుంది. నాకు లేని ఆకలి కూడా వచ్చేసింది అనమాట. అప్పటికే చాయ్ తాగిన నేను, అయినా కూడా ఆగలేకపోయినా. చాలా బాగుంది పప్పు అయితే. చూసేదానికైతే మాత్రం మొత్తం మీద మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తా మీకు. పప్పు ఏం పప్పు? అన్నము, మెంతికూర పప్పు. సూపర్ అంటే సూపర్. నేను చూపించే పప్పు అన్నమే చూడండి, నా బ్యాక్ అంతా చూడకండి, సరేనా? చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మెంతికూర పప్పు చాలా రుచిగా ఉందన్నట్టు. పప్పు అన్నము ఉప్పు చేప అయితే ఒక లెవెల్లో ఉండిద్ది అనమాట. ఈరోజు సోమవారం కాబట్టి ఉప్పు చేప లేదు, ఓన్లీ మెంతికూర. బాయ్.